ఆంటీకి కొర్రమట్ట అంటే చాలా ఇష్టం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. కేవలం కల్పితం మాత్రమే. నా పేరు బాలు. నేను ఒకరోజు ఫిష్ మార్కెట్‌కి వెళ్ళి అక్కడ కొర్రమట్టల్ని తీసుకొని కడిగిపించడానికి ఒక దగ్గరికెళ్ళాను. అక్కడ చూసేసరికి ఆంటీ కడగడానికి రెడీగా ఉంది. "బాబు ఇట్రా నేను కడిగిస్తాను" అంది. కానీ నేను ఆంటీని చూసేసరికి షాక్ అయ్యాను. ఆంటీ ఎంత అందంగా ఉందంటే చాలా చాలా అందంగా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. ఎందుకంటే తను కడిగే ప్లేస్‌లో కూర్చొని తన శారీని పైకి మోకాళ్ళ వరకు అనుకొని కూర్చుంది. అక్కడ తళతళ మెరిసిపోయే కొర్రమట్టల కన్నా నిగనిగలాడుతున్న తన కాళ్ళను చూసి బిత్తరపోయాను. అక్కడనే ఆంటీ పిలవగానే వెళ్ళి ఆ కొర్రమట్టలు ఇచ్చాను. కానీ ఆంటీ ఆ కొర్రమట్టల్ని కడుగుతూ ఉంటే నేను ఆంటీని చూస్తూ ఉన్నాను. ఆంటీ 2 చేతులు కొర్రమట్టం మీద వేసి అటు ఇటు ఊపుతూ ఉంటే నాకు ఏదో అయితుంది. తనని చూసే చూపులు అలాంటివి కాబట్టి నాకు ఆ ఫీలింగ్ ఉన్నది. కానీ ఆంటీ మాత్రం నార్మల్‌గానే కొర్రమట్టని కడుగుతూ ఉంది. ఇలా అనడం తప్పే కావచ్చు. కానీ నాకు మాత్రం ఆంటీ భలే నచ్చింది. తను 2 చేతులు కొర్రమట్ట మీద వేసి బండకేసి రాకుతూ ఉంటే తన కొంగు పక్కకు జారిపోయింది. అప్పుడు ఆ కొంగు జారిన తర్వాత తన బ్లౌజ్‌లో నుండి ఆ 2 బంతులు అలా పైకి పొంగుతూ, పొంగుతూ వచ్చేశాయి. వాటిని చూస్తూ నాలో నేనే గుటికలు వేసుకుంటూ మిట్ట మిట్ట చూస్తూ ఉన్నాను. ఏం చేయను? మొత్తం ఆంటీని చూస్తూనే ఉండిపోయి నా సొల్లు కార్చుకుంటూ ఉన్నాను. ఇక చేసేది ఏమీ లేక ఆంటీనే చూస్తూ ఉన్నాను. ఆంటీ మాత్రం ఆ కొర్రమట్టల్ని పట్టి అటు ఇటు ఊపుతూ ఉంటే తను మాత్రం నా కొర్రమట్టను పట్టి ఊపినట్టు నేను ఫీల్ అయిపోతున్నాను. నా చుట్టూ మళ్ళీ 2, 3 చేరిపోయారు ఆ చేపలు కడిగించుకోవడానికి. అయినా నా చూపులు మాత్రం తనను తనపైనే ఉన్నాయి. తను నా కొర్రమట్టల్ని కడుగుతూ ఉంటే అలా ఒకసారిగా కొంగు సెట్ చేసుకుంది. సెట్ చేసుకున్నా కానీ ఒక్క సైడు మాత్రమే సెట్ అయింది. ఇంకో సైడు బయటకు కనిపిస్తూ ఉన్నాయి. తను అటు ఇటు కడుగుతూ ఉంటే ఆ 2 బంతులు భలే నాట్యం చేస్తున్నట్టుగానే ఊగుతూ ఉన్నాయి. అంతలో నేను నిజంగానే మైకంలోకి వెళ్ళిపోయినట్టున్నాను. నాకు డైరెక్ట్‌గా ఆంటీని పట్టుకొని అలా తీసుకెళ్ళి బెడ్ మీద పడేసి చేస్తూ ఉన్నట్టు నాకు ఊహలొస్తూ ఉన్నాయి. నిజంగానే ఆంటీ నన్ను దగ్గరికి లాక్కొని పైన పడేసుకొని నా కుర్రమట్టను పట్టి ఊపుతూ, ఆడిస్తూ ఉన్నట్టు నాకనిపించింది. నేను అక్కడే ఉన్న గోడకి ఒరిగి నించున్నాను. నాకు ఎవ్వరు ఉన్నది నాకు తెలియడం లేదు. కానీ నేను ఆంటీతో బెడ్ పైన ఉండి, ఆంటీ నా కుర్రమట్టను అటు ఇటు తన నాలుకతో చేస్తూ ఉన్నట్టు నేను ఊహల్లో ఉండిపోయాను. సడన్‌గా ఆంటీ ఒక్కసారి బాబు, బాబు అని పిలిచింది. కానీ నేను పలకలేదు. ఆ పక్కనున్న అతనే ఒక్కసారి నన్ను తట్టి ఇలా ఏ బాబు అని పిలిచాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ ఆ అన్నాను. బాబు నీ కొర్రమట్టలు కడగడం అయిపోయింది. తీసుకెళ్ళు అంది. అవునా! ఓకే ఆంటీ అంటూ వెళ్ళి నా కొర్రమట్టలది ఆ కవర్ తీసుకున్నాను. తర్వాత తన డబ్బులు ఎంత అని అడిగి నేను ఆ డబ్బుల్ని ఆంటీకి ఇచ్చేశాను. కానీ నిజం చెప్పాలంటే ఆంటీ మాత్రం కత్తిలాగా ఉంది. తను తన స్ట్రక్చరు, తన నడుమొంపు అవన్నీ చూసి నేనక్కడే బిత్తరపోయాను అంతసేపు. ఇక అక్కడ ఉండే సమయం లేదు కాబట్టి తను కూడా వేరే వాళ్ళ చేపలు తీసుకొని కడుగుతూ ఉంది. ఇక నేను ఉండపట్టలేక డైరెక్ట్‌గా అక్కడి నుండి పరుగు పరుగున బయటకొచ్చేసాను. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఇలా అక్కడక్కడ అందమైన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇది ఏ మగవారికైనా ఆడవాళ్ళను చూసినప్పుడు కానీ, ఏ ఆడవాళ్ళకైనా ఇలాంటి మగవాళ్ళని చూసినప్పుడు గానీ, కొన్ని కొన్ని సందర్భాలలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా జరిగినా కానీ మనము నిగ్రహంగా అలాగే ఉండడం మంచిది. అలా మనసులో వేరే ఫీలింగ్ కలిగింది కదా అని ఏది పడితే అది చేస్తే తర్వాత ఫ్యూచర్‌లో మనకే నష్టం. కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ జరిగినప్పుడు మీ మనసుని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా. ఈ వీడియో
నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.